తాండూరు మండలం జినుగుర్తి గ్రామంలో లయన్స్ క్లబ్ తాండూరు వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5, 2025 ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల యందు ప్రధాన ఉపాధ్యాయులు నాగప్ప, ఉపాధ్యాయులు జయశ్రీ, స్వప్నకుమారి, భాగ్యశ్రీ, భానుప్రకాష్, నరసింహులు బృందాన్ని సన్మానించడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు శరణ్ బసప్ప, ట్రెజరర్ గౌరీశంకర్, జిల్లా కేబినెట్ సెక్రటరీ సల్లా దామోదర్, జిల్లా చైర్మన్ పాసారం బసవరాజు, యాడ్రామి బసనప్ప, మెంబర్ జయంత్, ఏఏపీసీ చైర్మన్ తుల్జమ్మ, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంటే మనకు దీని నుంచి అర్థమయ్యేది ఏమంటే మన తల్లిదండ్రుల తర్వాత మన జీవితంలో మనకు అతి ముఖ్యులు గురువులు. వారు నేర్పిన విద్యా బుద్ధులతోటే మన భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే గురువులు చెప్పిన మార్గంలో నడిచి మంచి స్థాయికి ఎదగాలని విద్యార్థులకు తెలియజేస్తుంది. ఇకపోతే లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము గత 50 సంవత్సరాల నుండి చేస్తున్నాము. ఈసారి మాకు ఒక ప్రాథమిక పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలని చెప్పి మా పైనుంచి మాకు అధికారులు తెలియజేసిండ్రు. అందులో భాగంగా మేము ఈ జినుగుర్తి పాఠశాలను ఎన్నుకోవడం జరిగింది. ఈ జినుగుర్తి పాఠశాలకు మా లయన్స్ క్లబ్ కు ఒక అవినాభావ సంబంధం ఉంది. గతంలో లయన్స్ క్లబ్ ద్వారా ఇక్కడ మృత్యుంజయ స్వామి గారు ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ఉన్న సందర్భంలో ఒక డెంటల్ క్యాంప్ చేశారు. అది కాకుండా అంతకుముందు మా సీనియర్స్ కల్వ ప్రభాకర్ గారు వాళ్ళు ఉన్న సందర్భంలో కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ ద్వారా కొన్ని యాక్టివిటీస్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ టీచర్స్ డే సెలబ్రేషన్స్ కూడా ఈ స్కూల్లోనే నిర్వహించుకోవడము మాకు చాలా ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా లయన్స్ క్లబ్ విషయానికి వస్తే మీకు నేను తెలియజేసుకుంటానంటే, లయన్స్ క్లబ్ మెయిన్ మోటో సైట్ ఫస్ట్, అంటే దృష్టికి సంబంధించిన దానిపైన మా సేవా కార్యక్రమాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్ నుండి ప్రతి నెల 2 ఐ క్యాంపులు మేము నిర్వహిస్తాం. డాక్టర్ సతీష్ బాబు దవాఖానా రెయిన్బో హాస్పిటల్లో ప్రతి నెల 2 క్యాంపులు ఉంటాయి. 15 రోజులకు ఒక క్యాంపు. ఆ క్యాంపులో పేషెంట్స్ చెక్ చేయించి, అది గురువారం ఉంటుంది క్యాంపు, శుక్రవారం హైదరాబాద్ పంపించి అక్కడ ఆపరేషన్ చేయించి శనివారం మళ్ళీ తాండూరు తీసుకుని వచ్చి వదులుతాం. ఇవన్నీ కూడా ఫ్రీగా చేస్తాం. ఎవరి దగ్గర కూడా ఒక డబ్బు తీసుకోవడం అంటూ ఉండదు. ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అనేది మాత్రమే. దాదాపు మీరు ఎక్కడ ఆపరేషన్ చేయించుకున్నా 10,000కు తక్కువ ఖర్చు మాత్రం ఎవరికి ఎక్కడ రాదు. అట్లాంటిది మేము ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అని ఒక 150 రూపాయలు మాత్రం దాన్ని కలెక్ట్ చేసి, ఎందుకంటే అది రికార్డు పరంగా మాకు అవసరం అవుతుంది కాబట్టి పంపించడానికి కోసం. భోజనం ఫ్రీ మేమే పెడతాము, ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ మేమే చేస్తాము, ఆపరేషన్ ఫ్రీ మేమే చేస్తాము, ఆపరేషన్ తర్వాత ఇచ్చే అద్దాలు మేమే ఇస్తాం. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మంత్లీ 2 times ఉంటాయి. మీకు చిన్నపిల్లలు కాబట్టి మీకు అవసరం లేకపోవచ్చు, కానీ మీ ఇంట్లో పెద్దలు ఉంటారు, తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లా దృష్టి లోపం ఉన్న వారికి, ఒకవేళ అలాంటి ఆపరేషన్లు ఏమైనా అవసరం ఉన్న వాళ్ళకి మీరు మీ హెడ్ మాస్టర్ గారికి చెప్పినా పర్వాలేదు, ఎందుకంటే ఆయనకు మేమంతా పరిచయం ఉన్నాం కాబట్టి మాకు తెలియజేస్తారు. అక్కడ సార్ గారికి కూడా మేము తెలియజేస్తాం ఎప్పుడు క్యాంప్ ఉందో. మీ ఊరు నుండి మాకు పేషెంట్స్ పంపించినట్టయితే తప్పకుండా. సల్లా దామోదర్ గారికి, మన లయన్స్ క్లబ్ ట్రెజరర్ గౌరీశంకర్ సార్ గారికి, డిస్ట్రిక్ట్ చైర్మన్ అయినటువంటి బసవరాజు గారికి, మరియు బసప్ప గారికి, మరియు జయంతి గారికి, మన ఉపాధ్యాయులకు, చిన్నారులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు నేటి గురు పూజోత్సవానికి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నెక్స్ట్ గౌరీశంకర్ మాట్లాడతాడు. పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని, వారి జన్మదినం సందర్భంగా ఈ సెప్టెంబర్ మాసం మొత్తం కూడా ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాన్ని జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మరి లయన్స్ క్లబ్ వారు పెద్ద మనసుతో మరి మా పాఠశాలను ఎంపిక చేసుకొని మరి మా పాఠశాలకు ఇచ్చేసినటువంటి
వారికి అందరికీ కూడా నా పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, ముఖ్యంగా మరి లయన్స్ క్లబ్ మరి ప్రెసిడెంట్ అయినటువంటి శరణు బసప్ప గారు, అదేవిధంగా మరి ట్రెజరర్ అయినటువంటి గౌరీ శంకర్ సార్ గారు, మరి అదేవిధంగా డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ అయినటువంటి చల్లా దామోదర్ గారు, అదేవిధంగా డిస్టిక్ చైర్మన్ అయినటువంటి పి బసవరాజు గారు, అదేవిధంగా మరి పెద్దలు మాకు సుపరిచితులు మరి రిటైర్డ్ ఎంపీడీఓగా పనిచేసినటువంటి మరి ఎక్రమి బసనప్ప సార్ గారు, రిటైర్డ్ ఎంపీడీఓ గారు, డిస్టిక్ చైర్మన్ గారు, మరి అదేవిధంగా మెంబర్ ఆఫ్ లయన్స్ క్లబ్ మరి జయంత్ గారు, అదేవిధంగా ఏఐపిసి చైర్మన్ తులజమ్మ గారు, మరి నాతోటి ఉపాధ్యాయులు అందరి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మరి ఉపాధ్యాయ వృత్తి చేపట్టి దేశంలో అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్రపతి పరపురంగా వాళ్ళు ఎదిగిన కూడా మరి దేంట్లో కూడా వారికి మనశ్శాంతి అనేది లేదు. మరి అదేవిధంగా తన కింద చదువుకున్న శిష్యులకు మరి వారిని సన్మానం పోయినప్పుడు వారి చేసినప్పుడు వాళ్ళు ఒకటే కూడా చెప్పడం జరిగింది, నాకు ఈ స్థాయిలో ఉన్న కూడా నాకు ఇదని లేదు, అందుకని మీరు నా యొక్క పుట్టినరోజు సందర్భం పురస్కరించుకొని మరి ఉపాధ్యాయులకు సన్మానించాలని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో భాగంగా మమ్మల్ని గుర్తించి మరి మా పాఠశాలకు ఇచ్చేసేవాటి మా ఉపాధ్యాయులకు, అదేవిధంగా ఈ రోజు మరి తాండూరు నియోజకవర్గంలో మండల స్థాయి బెస్ట్ టీచర్స్ సన్మాన కార్యక్రమం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరి తాండూరు నియోజకవర్గంలో మరి కార్యక్రమం ఉండదు. మా పాఠశాల నుంచి మరి భానుప్రకాష్ సార్ గారు కూడా మండల్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా అందుకోబోతున్నందుకు వారు కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.